ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల క్రితం నాటి పొత్తుల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. అయితే 2014లో జనసేన అభ్యర్థులను బరిలో దించలేదు. టీడీపీ, బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రమే చేసింది. ఈసారి 3 పార్టీలు అభ్యర్థులను పోటీకి పెడుతున్నాయి. కొద్ది రోజులుగా పొత్తుల కోసం ఢిల్లీలో బిజీగా తిరిగిన చంద్రబాబు, పవన్లు పొత్తు ఖరారు కావడంతో హుషారుగా ఉన్నారు. టీడీపీ, జనసేనలతో పాటు ఏపీ బీజేపీలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. 2014 రిజల్టే మరోసారి రిపీట్ అవుతుందని కూటమి భావిస్తోంది. అయితే ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయాన్ని ఆపలేరని ఆ పార్టీ ధీమాగా ఉంది. కొద్ది రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ రాజేసిన పొత్తుల అంశం తేలిపోయింది. 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి పొత్తును ఫైనలైజ్ చేసుకున్నారు. పొత్తు ఖరారు కావడంతోనే బీజేపీ, జనసేనలకు ఇచ్చే సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. 2 పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వీటిలో బీజేపీ 6 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనసేనకు 2 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ సీటు తగ్గాయి. గతంలో జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ సీట్లు ఇవ్వగా ఇప్పుడు 2 ఎంపీ సీట్లు, 22 అసెంబ్లీ సీట్లకు తగ్గాయి. జనసేనకు 24 సీట్లు ఇవ్వడాన్నే జన సైనికులతో పాటు పవన్ అభిమానులు, కాపు సామాజిక వర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటిది ఆ స్థానాల్లోనూ కోత విధించడం అంటే వారు మరింత మండిపడే అవకాశాలున్నాయంటున్నారు. బీజేపీ తమ లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అరకు నుండి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుండి సీఎం రమేష్, ఏలూరు నుండి సుజనా చౌదరి, హిందూపురం నుండి పరిపూర్ణానంద స్వామి, రాజంపేట నుండి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తారని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే 3 పార్టీల మధ్య పొత్తులు పెట్టుకున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని టీడీపీ, జనసేనలు అంటున్నాయి. టీడీపీ, జనసేనలు ఏపీ అభివృద్ధికి పాటుపడతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అన్నారు. 2014లో తమ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యిందని, 2024లోనూ అదే ఫలితం రిపీట్ అవుతుందని టీడీపీ, జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని వారంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వాదన మరోలా ఉంది. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటున్నారు. అప్పట్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పై ఉన్న కోపంతో బీజేపీకి ఓటు వేశారని, అనుభవజ్ఞుడన్న భావనతో టీడీపీ వైపు కొందరు మొగ్గు చూపారని, అంత చేసినా బోటాబోటీ మెజారిటీతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. 2019లో టీడీపీ, జనసేన, బీజేపీలు అడ్రస్ లేకుండా పోయాయని, రానున్న ఎన్నికల్లోనూ అదే జరగబోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే వైసీపీకి అస్త్రాలని వారు నమ్ముతున్నారు. రాజకీయ విశ్లేషకులు మరో సెంటిమెంట్ను ప్రస్తావిస్తున్నారు. ఒకరిని ఓడించడానికి ఎక్కువ పార్టీలు కూటమి కడితే అది విజయవంతం కాదని గతంలో నిరూపితమయ్యిందంటున్నారు వారు. 2009లో ఒంటరిగా బరిలో దిగిన వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కూటమి కట్టినా వారు ఓడిపోయారని వారు చెబుతున్నారు. అదేవిధంగా 2018లో కేసీఆర్ను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు జట్టు కట్టినా కేసీఆర్ అఖండ మెజారిటీ సాధించారని గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సింహంలా సింగిల్గా బరిలోకి దిగుతోన్న జగన్మోహన్ రెడ్డినే ప్రజలు ఆశీర్వదిస్తారని వైసీపీ ప్రచారం చేస్తోంది.